హాయ్ గైస్, మీరు చూస్తున్నారు మిస్టర్ దినేష్ 218 యూట్యూబ్ ఛానల్. గైస్, యాక్చువల్లీ ఈరోజు మీరు చూసిన thumbnail నిజమే. ఎందుకంటే నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఆపేస్తున్నాను. యూట్యూబ్ వీడియోస్ ఇంక మీద చేయను. ఎందుకంటే నాకు ఉన్న వర్క్ ప్రెషర్ అలా ఉంది. నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చూస్ చేయాలని కూడా నాకు తెలియడం లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చాలా రకాలుగా పెడుతున్నారు. యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు పెట్టింది కౌంటింగ్ వీడియోస్ పెడతా ఉన్నాను. దానిలో చాలా మంది నెగిటివ్ కమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే, నా సరౌండింగ్ ఉన్న వాళ్ళే, ఎందుకు బ్రో ఆపేసి యూట్యూబ్ చేయొద్దు, చండాలంగా ఉంది, అలాంటివి నీకు అవసరమా అని చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే చెయ్యి బ్రో, అవన్నీ తప్పులేదు అని చెప్తున్నారు ఇంకొంతమంది. సో నేను ఏం చేయాలి నాకేం అర్థం కాలేదు గాయస్. సో యూట్యూబ్ ఛానల్ అమ్మేద్దామా, లేకపోతే అట్టే వదిలేద్దామా, వేరేదైనా జాబ్ చూసుకుందామా అని ఆలోచిస్తున్నాను గాయస్. నిజం చెప్పాలంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ కోసం చాలా కష్టపడ్డాను గైస్. ఇప్పుడు ప్రస్తుతానికి నా యూట్యూబ్ ఛానల్లో 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 6 లక్షల సబ్స్క్రైబర్ తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను గైస్. ఆ నోటితో చెప్తే సరిపోదు అనుకుంటున్నాను. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక వీడియో 2 వీడియో కాదు గైస్, చాలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టాను, చాలా వీడియోస్ చేశాను, ఏది క్లిక్ అవ్వలేదు. తర్వాత ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో యూట్యూబర్స్ యొక్క మంత్లీ ఇన్కమ్ చెప్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారని చాలా వ్యూస్ కూడా వచ్చింది. ఆ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నప్పుడు మన ఉప్మా బ్రో మన ఛానల్ కి కాపీరైట్ స్ట్రైక్ అయితే ఇచ్చేస్తారు. సరే కాపీరైట్ స్ట్రైక్ పడింది కదా అనేసి యూట్యూబ్ వీడియోస్ చేయడం ఆపేసి మళ్ళీ వేరే కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యి అది కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇదే యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కంటిన్యూ చేసి ఆ వీడియోస్ అన్ని ప్రైవేట్ లో పెట్టి మళ్ళీ కొత్త కంటెంట్ తో కొత్త వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోస్ వల్లే మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ న్యూ సబ్స్క్రైబర్స్ దగ్గర 6 లక్షల మంది దాకా వచ్చారు. ఇన్కమ్ రావడం ప్రారంభించింది. తర్వాత చాలా మంది రకరకాలుగా కమెంట్ చేయడము, రకరకాలుగా ఇంకా ఇబ్బంది పరచడము, బయట వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు, మా ఫ్రెండ్స్ చాలా మంది చాలా రకాలుగా తిట్టడం ప్రారంభించారు. సో ఇంకా వద్దు, యూట్యూబ్ ఛానలే వద్దు అనుకుని అలా డిసైడ్ అయిపోయి మళ్ళీ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం ఆపేశాను. చాలా మంది బ్రో ఎందుకు బ్రో వీడియోస్ పెట్టడం ఆపేశారని చాలా మంది కింద కమెంట్ చేస్తూనే ఉన్నారు. సో నాకైతే ఏం చేయాలో అర్థమే కావడం లేదు. నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి, మళ్ళీ అదే వీడియోస్ కంటిన్యూ చేయాలా, లేదంటే అదే కంటెంట్ పెట్టాలా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఆపేద్దామా, లేక న్యూ కంటెంట్ పెట్టాలా, లేక ఎలాంటి కంటెంట్స్ పెడితే బాగుంటుంది అని ఆలోచించాల్సి వస్తుంది. లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామా, ఏదైనా జాబ్ చేసుకుందామా, ఏం అర్థం కాలేదు గ్యాస్. లేకపోతే యూట్యూబ్ ఛానల్ సేల్ చేసేద్దామా ఎవరికైనా అని కూడా ఆలోచిస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్నా మీకు ఏమనిపిస్తుందో మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. లేక మీకు తెలిసిన ఏదైనా కొత్త కంటెంట్, లేకపోతే ఏ వేలో వెళ్తే బాగుంటుందని ఏదైనా మీకు తెలిసింది మీరు చెప్పాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి గైస్. చూద్దాం, నేను ప్రతి కమెంట్ ని నేను రీడ్ చేస్తాను. అండ్ చాలా మంది కూడా యూట్యూబ్ లో ఎలా బ్రోస్ చాలా ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ తీసుకురావాలని కూడా చాలా మంది అడిగారు. దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా ట్రిక్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను. సరే గైస్, అంతే. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా మా ఫ్రెండ్ ఏదో మీతో మాట్లాడాలంట, మాట్లాడరా, మా ఆడియన్స్ ఏదో మాట్లాడుతూ. హాయ్ ఫ్రెండ్, నువ్వు చేసే వర్క్ బాగుంది, అందరికన్నా కొంచెం కొత్తగా ఉంది. అంటే అందరూ చేస్తే ఇది రొటీన్ అయితే ఎవరికి నచ్చదు. నేను చేసే యూట్యూబ్, నువ్వు చేసే యూట్యూబ్ కొత్తగా ఉంది, కొంచెం ఇన్నోవేటివ్ గా మమ్మల్ని ఆలోచింపజేస్తా ఉంది. మాకు ఎవరు రాళ్ళ ఆలోచన, థాట్స్ బియ్యంలో ఎన్ని ఉన్నాయి, ఇలా గాల్లో చూపిస్తావు, ఎక్స్పెరిమెంట్ చేస్తావు. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అని ఆశిస్తున్నారు. కానీ చాలా మంది వెక్కిరిస్తున్నారు, అవసరమా నీకు, పక్కన పెట్టేసుకోరా, వేరేనా చూసుకోరా, నీకు పని పట్టలేదు అంటున్నారు. వాటి గురించి నేను ఎలా తీసుకోవాలి? వాటిని ఏమి తగ్గాల్సిన అవసరం లేదు. మన పని, మనకి నచ్చిన పని ఎంత దూరమైనా చేసుకోవచ్చు. అది తప్పితే ఆలోచించాలి. అది మన మైండ్కి తెలుస్తుంది, మన మనసుకి. తప్పితే మనం ఎంత దూరమైనా వెళ్ళచ్చు, అది మన ఇష్టం. నువ్వు చేసేది నీకు ఎన్నింగ్ వస్తుందంటే ఎవరో ఏదో చెప్పారు, అవసరం లేదు. మాట్లాడు, పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి. ఏ వర్క్ చేసినా కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నువ్వు దానికి నెగిటివ్ వదిలేసి పాజిటివ్ గా చెయ్యి ఫ్రెండ్స్. మీకు నేను నువ్వు ధైర్యంగా నువ్వు వేసే ప్రతి అడుగులో నువ్వు ఎంజాయ్, ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్. స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. కామెడీ చేస్తున్నాను అనుకుంటా. కామెడీ కాదు, రియాలిటీ. ఎవరి కష్టాన్ని ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, చెప్పలేం సంథింగ్. ఓకే, సరే గైస్, మీరేం చెప్తారో మర్చిపోకుండా కింద కమెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.